ప్రెసిడెన్సీ బాడీగార్డ్ దళం పీబీజీలో సేవలందించిన అశ్వరాజ్యం విరాట్కు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ వీడ్కోలు పలికారు. వయసు మీద పడటంతో విరాట్ సేవలకు ముగింపు పలికారు. అయితే హనోవేరియన్ జాతికి చెందిన విరాట్ 2003లో బాడీగార్డ్తో చేరింది. ఇప్పటి వరకు 13 సార్లు గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొంది. వీడ్కోలు సమయంలో విరాట్ చెంతకు వెళ్లిన రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి రాజ్నాథ్ దాన్ని ఆత్మీయంగా నిమిరారు. దేశ సైనిక రంగంలో పనిచేసిన అశ్వాలకు విరమణ వయసు ఉంటుంది. ఆ వయసు వచ్చాక అవి ఎంత ఆరోగ్యంగా ఉన్నా పక్కన పెట్టేసి విశ్రాంతి కల్పిస్తారు. తాజాగా అనేక మంది రాష్ట్రపతుల దగ్గర 13 ఏళ్లపాటు సేవలందించిన విరాట్ అనే అశ్వానికి రిపబ్లిక్ డే పర్వదినం సందర్భంగా రిటైర్మెంట్ ప్రకటించారు. రాష్ట్రపతి బాడీగార్డ్స్ కమాండెంట్ గుర్రాల్లో విరాట్కు ఉన్న ప్రత్యేకత దేనికి లేదు. ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ అవార్డును పొందిన గుర్రం ఇదే. ఈ ఏడాది జనవరి 15న జరిగిన ఆర్మీ డే కార్యక్రమంలో ఈ అవార్డును విరాట్కు బహూకరించారు. ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ అవార్డును అందుకున్న తొలి గుర్రంగా చరిత్ర సృష్టించింది. విశిష్టమైన సేవలు అందించి ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన గుర్రాలకు మాత్రమే ఈ అవార్డును ఇస్తారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన గుర్రం కాబట్టే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ వంటి వారు దానికి దగ్గరుండి వీడ్కోలు చెప్పారు. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ గుర్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రేమతో నిమిరారు. గణతంత్ర దినోత్సవాల వేళ చివరి పరేడ్లో పాల్గొన్న విరాట్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు ఘనంగా సాగనంపారు. ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్ కంటే ముందు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్ దగ్గర కూడా విరాట్ సేవలందించింది. ఈ ఏడాది ఈ గుర్రానికి ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ మెడల్ అందించి ఘనంగా వీడ్కోలు పలికారు. సాధారణంగా 17 లేదా 18 సంవత్సరాలకు గుర్రాలు రిటైర్ అవుతాయి. విరాట్ ప్రస్తుత వయస్సు 21. దీంతో అది ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ వయసు రీత్యా రిటైర్మెంట్ ప్రకటించారు.